దట్స్ వాట్ ఈసీ సేస్. మళ్ళీ వస్తాను నేను మీ దగ్గరికి. శేష్ గారు, శేష్ గారు, ఇంట్రెస్టింగ్. స్థానిక సంస్థల్లో చాలా చోట్ల ఏకగ్రీవాలే రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాం. అట్లాంటిది మరి ఇప్పుడు ఎన్నికల సంఘం తెచ్చినటువంటి అసలు బేసిక్ ఈ ప్రతిపాదన ఎట్లా చూడాలి మనం? అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీస్ అన్ని కూడా గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అన్నిటికీ పదవీ కాలాలు ముగిసిపోయినాయి. అవును. 12,769 గ్రామ పంచాయతీల పదవీ కాలం ముగిసిపోయి సంవత్సరం అవుతుంది. తర్వాత 5,817 ఎంపీటీసీలకు, 538 జెడ్పీటీసీలకు, 128 మున్సిపాలిటీలకు, 13 కార్పొరేషన్లకు, 535 ఎంపీపీలకు మొత్తం కాల పరిమితి ముగిసిపోయింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటికీ ఎన్నికలు నిర్వహించడానికి సమాయత్తం అవుతుంది. దాంట్లో భాగంగానే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్ని పార్టీలతోటి ఒక సమావేశం నిర్వహించింది. దీంట్లో ప్రధానంగా ఒక అంశాన్ని వాళ్ళు చర్చకు పెట్టారు. ఏంటి అంటే, సుప్రీంకోర్టు ఇటీవల ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. ఏంటి అంటే, నోటాతోటే ఎన్నికలు జరపాలి. అది ఏ ఎన్నికైనా కానీ నోటాతోటి జరపాలనేటటువంటి ఒక సూచన, ఒక గైడ్ లైన్ చేయటం వల్ల ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో నోటాని పెడతాము అనేటటువంటిది. అయితే నోటా ఎట్లుండాలా, నన్ ఆఫ్ ద ఎబో అనేటటువంటిది ఒక కల్పిత అభ్యర్థిగా ఉండాలనా లేకపోతే ఒక ఆప్షన్ గా ఉండాలనా, ఏంటి దీని మీద మీ అభిప్రాయాలు చెప్పండి అనేటటువంటి ఒక అభిప్రాయ సేకరణ అన్ని రాజకీయ పార్టీల నుంచి తీసుకుంది. సహజంగా ఇప్పుడు మనం నోటాన్ని ఏ విధంగా భావిస్తాం? ఒక ఆప్షన్ గా భావిస్తాం. కానీ ఇప్పుడు క్యాండిడేట్ గా భావించాలి అనేటటువంటి ఒక ప్రతిపాదన వచ్చేసరికి దాని మీద సహజంగానే చర్చ జరుగుతుంది అన్నట్టు. ఆ చర్చలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది అంటే, ఏకగ్రీవాలు అయ్యేటటువంటి దగ్గర నోటాని ఆప్షన్ గానే చూడాలి, అభ్యర్థిగా చూడొద్దు అని అన్నది. ఎందుకంటే ఒకవేళ అభ్యర్థిగా చూస్తే అది ఏకగ్రీవం కాదు కదా, అక్కడ క్యాండిడేట్ నోటాతో పోటీ పడాలా. బీఆర్ఎస్ ఏం చెప్తుందనంటే, ఈ ఏకగ్రీవాల పేరుతోటి ప్రభుత్వము అధికారంలో ఉంది కాబట్టి దౌర్జన్యాలు చేసి ఏకగ్రీవాలు దొడ్డిదారిన చేసుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి నోటాని అభ్యర్థిగానే పరిగణించాలనేది వాళ్ళ అభిప్రాయం చెప్పారు. ఇంకా మిగతా పార్టీలు, భారతీయ జనతా పార్టీ ఏం చెప్పిందంటే, కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి మేము ఇప్పుడే దీనిపైన అభిప్రాయం చెప్పలేమని చెప్పింది. మిగతా పార్టీలు సరే వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు. టీడీపీ, తెలంగాణ టీడీపీ మాత్రం ఇంట్రెస్టింగ్ గా 2 రోజులు టైం అడిగింది. అదే ఇంకా 4-5 రోజులు ఆలోచన చేసి చెప్తామంటే సరే, అది పెద్ద వ్యాలిడ్ అంశం కాదు. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే, సహజంగా ఈ లోకల్ బాడీ ఎన్నికల ఫలితాలు ఎట్లుంటాయి, మనం తెలంగాణ రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలు జరిగినా ప్రభుత్వానికి కొంత అనుకూలమైనటువంటి తీర్పు ప్రజలు ఇస్తారు. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ స్థానికంగా కూడా గ్రామ పంచాయతీలోనో లేకపోతే జెడ్పీటీసీ గానో లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ గానో లేకపోతే మున్సిపాలిటీ చైర్మన్ గానో ఉంటే కొంత లబ్ధి జరుగుతుంది, కొంత ఫండ్స్ వస్తాయి, లాభం జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వానికి అనుకూలంగా చేస్తారు. అయితే ఇటీవల ముఖ్యమంత్రి గారు ఒక సమావేశం పెట్టారు కాంగ్రెస్ పార్టీ లీడర్లతోటి. కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లో పెట్టిన సందర్భంగా మంత్రులకు ఒక బాధ్యత అప్పచెప్పింది. ఏంటి అంటే, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, ఎక్కువ శాతం ఏకగ్రీవాలు చేసుకునేటటువంటి బాధ్యత మంత్రులకు అప్పచెప్తున్నాను, వాళ్ళు దీన్ని పర్యవేక్షణ చేయాలని చెప్పారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ఏం సిద్ధమవుతుందంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడ వీలైతే అక్కడ, ఎన్ని వీలైతే అక్కడ ఏకగ్రీవాలు చేసుకొని వెళ్ళిపోవాలనేటటువంటిది. ఇవాళ మీరు చూడండి, ఏకగ్రీవాలను అఫీషియల్ గా ప్రభుత్వాలు ప్రోత్సహిస్తాయండి. ఏదనంటే, ఏకగ్రీవం చేసుకున్నటువంటి గ్రామ పంచాయతీకి, చిన్న గ్రామ పంచాయతీ అయితే 10 లక్షల రూపాయలు, పెద్ద గ్రామ పంచాయతీ అయితే 15 లక్షల రూపాయలు ఇస్తామనేటటువంటి నజరానాలు, ప్రోత్సాహకాలు ఇస్తారు కదా. కాబట్టి ఇప్పుడు నోటాని మనం అభ్యర్థిగా గనక ఒకవేళ పరిగణిస్తే ఏ గ్రామ పంచాయతీ కూడా మీకు ఏకగ్రీవం కాదు, అది ఒక కల్పిత అభ్యర్థిగా ఉన్నప్పుడు ఎట్లా అవుతుంది అనేటటువంటి ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. కాబట్టి బట్ ఇప్పుడు నోటా విషయంలో మరి ఇదే నోటా విషయాన్ని మనం మన ఎమ్మెల్యే ఎన్నికలకను ఎంపీ ఎన్నికలు కూడా అప్లై చేద్దామా అంటే, అట్లా అప్లై చేస్తే మరి నోటాకి ఎక్కువ ఓట్లు వస్తే అక్కడ ఎవరు ఎన్నిక కాకపోతే పరిస్థితి ఏంటది? బట్ ఆ పరిస్థితి ఉదయించదు, ఆ పరిస్థితి రాదు. కానీ ఒకవేళ మనం ప్రిడిక్షన్ చేస్తే, ఒక ఫోర్కాస్టింగ్ చేస్తే, ఒకవేళ నోటాకి ఎక్కువ ఓట్లు వస్తే నోటాని ఎన్నికైనా ప్రకటిస్తారా? దాంట్లో ఒక ఆప్షన్ ఏం తీసుకొస్తున్నాము, మళ్ళా సెకండ్ హైయెస్ట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళని గెలిచినటువంటి అభ్యర్థిగా ప్రకటించాలని అంటున్నప్పుడు నోటా అనేది ఒక పరిమితమైనటువంటి ఆప్షన్ అండి, అభ్యర్థిగా చూడటానికి వీలు కాదు. ఎందుకు అంటే, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో
ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు మంచోళ్లే, మన స్టాంపింగ్ అవసరం లేదు. దిలీప్ గారు కూడా ఈ ఎలక్ట్రల్ పాలిటిక్స్ లో ఎన్నికైనటువంటి వ్యక్తే, నిలబడినటువంటి వ్యక్తే. నేను కూడా ఎన్నికల్లో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తినే. మీరు నిలబడ్డ వాళ్ళందరూ దొంగలు, నిలబడ్డ వాళ్ళందరూ కూడా క్రిమినల్స్ ముద్రేయాలంటే ప్రజలు ఎవడెన్నుకుంటే వాడే మంచోడు కదా. అంతే కదా. మనం ప్రజల యొక్క విచక్షణని తప్పుపట్టేటటువంటి క్రమంలోకి వెళ్లకుండా, బట్ నోటాని అభ్యర్థిగా కంటే కూడా ఆప్షన్ గానే ప్రజాస్వామిక వ్యవస్థలో చూడాలండి. ఎందుకంటే నన్ ఆఫ్ ద అబో పైవాడు ఎవడు నాకు నచ్చలేదు కాబట్టి నేను నోటాకు ఓటేసుకుంటున్నాను అనేది ఓటింగ్ కేంద్రానికి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి యొక్క ఆప్షన్ గానే చూడాలి తప్ప, మనం నోటానే తీసుకొచ్చి అభ్యర్థిగా ప్రకటిస్తామంటే నోటాకు సింబల్ ఉండదు, నోటాకు ప్రచారం ఉండదు, నోటాకి ఆబ్జెక్టివ్ ఉండదు, నోటాకి ఎన్నికల అజెండా ఉండదు, నోటాకి మేనిఫెస్టో ఉండదు. ఏమీ లేకుండా ఒక అభ్యర్థిపై నేను దానికి వేస్తున్నాను, దానికి ఓటేస్తాను. సారీ ఫర్ ఇంటరప్షన్. అసలు పోలింగ్ స్టేషన్ పోవడం ఎందుకండి, ఆయన ఇంట్లో పడుకో. అదే అన్నా, అదే అంటున్నాను, మీరు అన్నదాన్ని నేను కొనసాగిస్తున్నాను. నోటాకే వేయాలని అనుకున్నప్పుడు అది 0 ఓటింగ్ గానే పరిగణించాలి కదా. ఏ అభ్యర్థికి పడినటువంటి ఓటు నోటాకు పడితే బట్ మోస్ట్ దాన్ ఇట్స్ కౌంట్లెస్. అది లెక్కలోకి రానటువంటి, లెక్క పెట్టినా లెక్కలోకి రానటువంటి ఒక అంకెగానే మనం చూడాలి తప్ప. కాబట్టి ఒక కల్పిత అభ్యర్థిగా నోటాని చూడటం కంటే కూడా మనం ఒక ఆప్షన్ గా చూడాలి. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ముఖ్యంగా లోకల్ బాడీలలో, గ్రామ పంచాయతీల్లో మీకు ఎవరు గ్రామ పంచాయతీల్లో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఓట్లు వేస్తారు. వీళ్ళకి పెద్దగా నోటా పైన అవగాహన ఉండదు, నోటా పైన పెద్దగా అవేర్నెస్ ఉండదు. మీరు పట్టణాల్లో ఓట్లు వేసే వాళ్ళ కంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఓటేసేటటువంటి వాళ్ళు నోటాకేయాలనేటటువంటి ఆప్షన్ తో ఓటింగ్ కేంద్రానికి రారు. ఎవరో ఒక అభ్యర్థిని ఎంపిక చేసుకొని ఎవరో ఒక అభ్యర్థికి ఓటు వేయాలనేటటువంటి ఒక ఆప్షన్ తో వస్తారు కాబట్టి. బట్ మనం నోటాని ఏ ఎలక్ట్రల్ రిఫార్మ్స్ లో చూసినా దాన్ని ఒక ఆప్షన్ గా చూడాలి కానీ ఒక అభ్యర్థిగా చూడటం అనేది అంత సహేతుకమైనటువంటి ఎన్నికల రిఫార్మ్ గా మనం చూడలేము. బట్ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అని అంటే, నోటా తోటే ఎన్నిక జరపాలి అంటున్నారు తప్ప నోటాని అభ్యర్థిగా పరిగణించమని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి బట్ ఇక్కడ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో మన దగ్గర కూడా నోటాని ఒక ఆప్షన్ గానే చూస్తాం తప్ప అభ్యర్థిగానో డమ్మీ అభ్యర్థిగానో చూసేటటువంటి అవకాశం లేదు. సరే, ఏకగ్రీవాలు అంటారా? ఏకగ్రీవాలు ప్రభుత్వం దౌర్జన్యంగా చేస్తే దాన్ని ఎదుర్కొనేటటువంటి అంశం బలమైనటువంటి ప్రతిపక్షాల దగ్గర ఉంటుంది. నా సెకండ్ క్వశ్చన్ అదే శేషి గారు. కేటీ రామారావు గారు ఇందాక వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్న సందర్భంలో గులాబీ దండు ఉంటుంది, ఎదుర్కొంటాం అంటారు. ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వాలు ఇట్లాంటి ఒక మాల్ ప్రాక్టీసెస్ కి, అనైతికమైనటువంటి ఎన్నికల ప్రక్రియకు పాల్గొంటే ప్రతిపక్షాలు దాన్ని ఎదుర్కోవాలి. ప్రభుత్వ యంత్రాంగం, ముఖ్యంగా పోలీసు యంత్రాంగం కూడా దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఎక్కడో ఆంధ్రప్రదేశ్ లో గత లోకల్ బాడీ ఎన్నికల్లో విచ్చలవిడితనం జరిగిందని దేశవ్యాప్తంగా దాన్ని అన్వయించలేము, యూనివర్సలైజ్ చేయలేము, జనరలైజేషన్ చేయలేము. కానీ బట్ ఎన్నిక రకంగా జరగాలని కోరుకోవాలి. ఎన్నికలు సౌద్భావ వాతావరణంలో జరగాలి, నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించాలి. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒక గ్రామ సర్పంచ్ని, వాళ్ళ గ్రామానికి కావాల్సినటువంటి వాళ్ళని ఎన్నుకునేటటువంటి ఆప్షన్ ప్రభుత్వాలే క్రియేట్ చేయాలి. రైట్ శేషి గారు, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. నా సెకండ్ క్వశ్చన్, ఒకవేళ